ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, నీకు నిజంగా చెప్పాలంటే మీకు తెలంగాణను పరిపాలించే అర్హత కోల్పోయిన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మేమందరం అమాయకులు అనుకుంటున్నావా? ఈరోజు బీసీలందరూ రాజకీయంగా విద్యాపరంగా నీకంటే ఎక్కువ చైతన్యమైనటువంటి వాళ్ళు. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఈరోజు ఒక భాష కూడా వివిధ దేశాల పోతే ఒక ఇంగ్లీష్ హిందీ కూడా మాట్లాడవు. అటువంటి వ్యక్తివి ఈరోజు మేము మా బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మీకు నిజంగా ఏదైతే రాహుల్ గాంధీ ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నటువంటి దశలో ఆయన కనిపించింది బీసీల యొక్క కులగణన. ఆ కులగణన రాహుల్ గాంధీ యొక్క సలహా మేరకు నీవు నిజంగా చిత్తశుద్ధి లేకున్నా, నీకు ఇష్టం లేకున్నా ఈరోజు కులగణను తెలంగాణలో తప్పుల తడకతో చేశావు. అయినప్పటికీ కూడా ఒక స్టెప్ ముందుకైన ఉద్దేశంతో మా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ బీసీ నాయకులను కూడా ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి యొక్క ఈ రిజర్వేషన్లను మీరు ఇక్కడ గవర్నర్కు పంపకుండా, ఇక్కడ జీవోలు తీసుకురాకుండా పెద్ద మోసం చేస్తూ నా పని అయిపోయింది నీ చేతులు దులుపుకున్నా ఇక ఢిల్లీలో పోయి కొట్లాడని అక్కడ ఒక ధర్నాను అక్కడ కొంతమంది ఒక బ్రోకర్లు అయినటువంటి కొంత బీసీ సంఘాల నాయకులను అక్కడ తీసుకుపోయి అక్కడ ధర్నా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలనే కాక దేశంలో ఉన్నటువంటి బీసీలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క నిజ స్వరం ఖచ్చితంగా ఈ బీసీ సభ ఖచ్చితంగా మీరు తెలంగాణలో మీరు ఈ దగ్గర రిజర్వేషన్లు ఒకటి ఇక్కడ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణలో తిరగనివ్వం. అయ్యా, మీరు 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా పెడితే ఇది మీరు అమాయకులు మా నమ్మటానికి. నువ్వేమన్నా పార్లమెంటులో చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు ఇస్తున్నావా? 9th షెడ్యూల్లో పెట్టాలంటే మాకిచ్చేటువంటి యొక్క సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు మీ పరిధిలో రాజ్యాంగం ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం ప్రకారము, అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క చట్టం ప్రకారము మీరు అమలు చేయాలి. మీరు అమలు చేయకుండా ఇప్పటికి కూడా మీరు అమలు చేయకుండా కేంద్రం మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నిజంగా దీన్ని బట్టి అర్థమవుతుంది నీకు నిజంగా బీసీల యొక్క చిత్తశుద్ధి లేదు, ఒక కుట్ర దాగుకుంది మీలో. కేవలం మీ పదవి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నిస్తున్నారు కానీ నిజంగా చేయాలనే ఉద్దేశం లేదు.